ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మాతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్వదినాన్ని అధికారిక పండుగగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గానికి వాజేడు వెంకటాపురం మండలాల ఆర్యవైశ్య సోదరీమణులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య సోదరీమణి భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి 52 రకాల నైవేద్యాలు సమర్పించి అనంతరం శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాజేడు వెంకటాపురం ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వాసవి మాత జన్మదినం సందర్భంగా మేము చాలా ఆనందిస్తున్నాము. ములుగు జిల్లా వెంకటాపురం మహిళలమందరము రేవంత్ రెడ్డి గారు వాసవి మాత జయంతిని జాతీయ పండుగగా గుర్తించారు. కావున మేము చాలా ఆనందిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి మా మహిళా సంఘం ములుగు జిల్లా వెంకటాపురం మహిళా సంఘం అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను వెంకటాపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది ఈ పండుగను మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆర్యవైశ్య ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత వేడుకలను రాష్ట్ర పండుగ గుర్తించి జరిపించడం చాలా అభినందనీయం. ఈ విషయంలో మేము ఆర్యవైశ్యులంతా వెంకటాపురం ఆర్యవైశ్య కమిటీ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలుతున్నాం. అలాగే మన వాసవి మాతాకి వాసవి మాతాకి ఈరోజు వైశాఖ శుద్ధ దశమి మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు. ఈరోజు మీ మహిళలందరము కలిసి శివాలయంలో అమ్మవారి పూజలు, కుంకుమ పూజలు, సహస్రనామాలు నిర్వహించాము. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి కులదేవ పుట్టినరోజు కావున మేమందరం एकत्रमై అందరం కలిసి పూజలు, భోజనాలు నిర్వహించాము. ఈ వాసవి అమ్మవారి పుట్టినరోజు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్